ఆర్మూరు పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయం వద్ద అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి మరియు అయ్యప్ప సేవా సమితి ఆర్మూరు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు రేపటి నుండి భిక్ష ప్రారంభిస్తున్నామని అధ్యక్షులు పెంట జలంధర్ తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు 41 రోజులు అన్న ప్రసాద భిక్ష వితరణ కార్యక్రమం ఉంటుందని, ప్రతిరోజు ఉదయం 12:30 గంటల నుండి 3 గంటల వరకు నిర్వహించబడుతుందని, గత 17 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మాలాధారణ స్వాములందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గురుస్వామి నిర్మల నాగేశ్వర శర్మ పర్యవేక్షణలు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు పెంట జలంధర్, గౌరవ అధ్యక్షులు ఇరుపాజి జనార్దన్ గౌడ్, మీసాల రాజేశ్వర్, ధన్పల శివ, చేపూర్ ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి అన్నదాన ప్రసాద వితరణ దీక్షా కార్యక్రమాన్ని అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి మరియు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా స్థానిక జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో జరపబడుతున్నది. అలాగే 18వసారి ఈసారి కూడా ఇట్టి కార్యక్రమాన్ని రేపు అనగా 25 నవంబర్ మొదలుకొని జనవరి 5 వరకు నిరాటంకంగా 41 రోజులు అయ్యప్ప మాలధారణ స్వాములందరికీ కూడా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆర్మూర్ మరియు ఆర్మూర్ పరిసర ప్రాంతంలో ఎక్కడి నుంచి వచ్చినైనా అయ్యప్ప మాలధారణ స్వాములు వచ్చి ఇక్కడ ఈ భిక్షా కార్యక్రమాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో మాలధారణ స్వాములందరూ పాల్గొని ఉదయం 12:30 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ అన్నదాన వితరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ దీన్ని అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా ఆ ధర్మశాస్త్ర అయ్యప్ప కరుణాకటాక్షాలతో ఆర్మూర్ పట్టణ పరిసర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉండాలని ఆ అయ్యప్పని ప్రార్థిస్తూ ఆ అయ్యప్ప యొక్క స్తుతిలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి గౌరవ అధ్యక్షులు జనార్దన్ గౌడ్ గారు మరియు మీసాల సభ్యులైన మీసాల రాజేశ్వర్ గారు, ధన్పాల్ శివ గారు, ధనంజయ్ గారు, మీసాల మహేష్ గారు, సురేష్ గారు మరియు ఈ కార్యక్రమాన్ని మొత్తం గురుస్వాములైనటువంటి నాగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి మిగతా గురుస్వాములందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మాలధారణ స్వాముల్ని కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. స్వామి